హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి తోడు ఓ బిల్డర్ అవగాహన లోపంతో 7 మంది భవన కార్మికులు గోడ కూలి మృతి చెందిన ఘటన బాచుపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావుతో పాటు నిజాంపేట కమిషనర్ సందర్శించారు. బాచుపల్లిలో గల రేణుక ఎల్లమ్మ కాలనీలో గల ఆర్జన్ రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్జన్ రిడ్జ్ కన్స్ట్రక్షన్ పేరుతో హెచ్ఎండిఏ అనుమతులతో 1.5 ఎకరాల్లో సెల్లార్ ప్లస్ స్టిల్ 5 ఫ్లోర్స్ పర్మిషన్తో సైట్ను డెవలప్ చేస్తున్నారు. భవన కార్మికులంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారు. కన్స్ట్రక్షన్ ఏరియాలోనే గుడిసెల్లో నివసిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి అదే బిల్డింగ్కు చెందిన రిటర్నింగ్ వాల్ గుడిసెలపై పట్టడంతో 7 మంది భవన నిర్మాణ కార్మికులు మట్టి దిబ్బల కింద మృతి చెందారు. మరో 5 మంది కూలీలు తీవ్రంగా గాయాల పాలై స్థానికంగా ఉన్న మమతా హాస్పిటల్లో చికిత్సను పొందుతున్నారు. భవన నిర్మాణ కూలీలపై గోడ కూలిందన్న సమాచారంతో జేహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసుల సహాయంతో జేసీబీలతో రాత్రంతా కష్టపడి మృతదేహాలు వెలికితీసి గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సార్ ఇది కూడా రిమూవ్ చేయడం బెటర్ సార్. మళ్ళీ ఎప్పుడు మా కాలనీ బాచుపల్లి నిజాంపేట్లో హెవీ వర్షం పడడం జరిగింది. ఇక్కడ ఒక బిల్డర్ హెచ్ఎండిఏ నుంచి, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ 1 సెల్లార్ ప్లస్ 5 ఫ్లోర్స్కు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అతను నిర్మిస్తున్న భవనము సాయంత్రం హెవీ వర్షానికి ఆ రిటైనింగ్ వాల్ కూలిపోవడం జరిగింది. ఆ రిటైనింగ్ వాల్ లేబర్ క్యాంప్ మీద వాడడంతో అందులో 4 మెంబర్స్ సీరియస్గా ఇంజూర్ అయ్యారు. లిటిల్ బిట్ 7 మెంబర్స్ చనిపోవడం జరిగింది. చనిపోయే వాళ్ళని గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది పోలీస్ వారి సహాయంతో. నలుగురిని మమతా హాస్పిటల్కి పంపించాము. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడే హెచ్ఎండిఏ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుందా లేదా అని కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ బిల్డర్ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఓకే.
ఇటువంటి భారీ వర్షం సందర్భంగా ఇక్కడ కట్టినటువంటి ఒక వాల్ లేబర్ షెడ్యూల్ మీద కూలిపోవటం వల్ల 7 మెంబర్స్ చనిపోవటం జరిగింది. దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ వాల్కి సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటం, లేబర్ షెడ్స్ కూడా లో లయింగ్ ఏరియాలో వాల్ పక్కన వేయటం వల్ల ఈ వర్షానికి స్లైడ్ అయ్యి ఆ లేబర్ క్యాంప్స్ మీద పడటం వల్ల చనిపోవడం జరిగింది. దీని మీద ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళందరినీ రిమాండ్ చేస్తాం. హరిజాన్ అండ్ ప్రాజెక్టు రైస్ బిల్డర్సు మిస్టర్ అరవింద్ రెడ్డి కేటీఆర్ పేరు చెప్పుకొని ఈ కాలనీ వాసులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ పర్మిషన్ లేకుండా నామ్స్ ప్రకారం కూడా తెలియకుండా కడుతున్నాడు. ఇట్టి విషయాన్ని మేము అధికారుల దృష్టికి గత సంవత్సరం నుంచి తీసుకెళ్ళినా కూడా ఏ అధికారి స్పందించలేదు. ఈరోజు 8 మంది ప్రాణాలను బలిగొన్నారు రాత్రి ఈ వర్షానికి పడ్డ గోడనే. ఇప్పుడు చిన్న వర్షానికి పడిపోయిన ఈ గోడ వీళ్ళు కట్టే బిల్డింగులు ఎన్ని సంవత్సరాలు ఆగుతాయి ఇది గమనించాలి. మేము ఒక 10 సార్లు 20 సార్లు కంప్లైంట్ చేసినాం. హెచ్ఎండిఏ కంప్లైంట్ చేసినాం, ఎన్ఎంసీ కంప్లైంట్ చేసినాం, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టారు తప్పితే ఈ ప్రాజెక్ట్ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అధికారులకు చాలాసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. నిన్న 7:30 గంటల సమయంలో ఈ గోడ పడిపోయి 8 మంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఈ మట్టిలో కలిసిపోయినప్పుడు మేము సహాయం అందించడానికి మేము వస్తే మమ్మల్ని రానియకుండా వారు రౌడీలను పెట్టేసి మమ్మల్ని లోపల రానియకుండా దానికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ మమ్మల్ని లోనికి రానియకుండా స్థానికులను లోనికి రానియకుండా అడ్డుకున్నారు. అందులో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా అసలు క్లారిటీ లేదు. చాలా వరకు అయితే రాత్రి 3 గంటల వరకు మేము ఇక్కడ దగ్గర ఉండి చూసాము. ఆ బిల్డింగ్ పై నుంచి చాలామంది శవాలను అయితే తీశారు. ఎంతమంది అనేది ఇంకా తెలియదు. వాళ్ళు బతుకుతెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళను ఇలా బలి తీసుకున్నటువంటి బిల్డర్ అరవింద్ రెడ్డిని కఠినంగా శిక్షించి ఈ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.